ఎక్స్ట్రా జబర్దస్త్. చామంతి పువ్వా పువ్వా పువ్వా. ఏవండి నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలండి. ఏంటే? నా మనసులో 24 గంటలు మీరేమంటారు తెలుసా? అవునా? థ్యాంక్ యూ సో మచ్. మరి మీ మనసులో 24 గంటలు నేను ఉంటానా? ఒక్క నిమిషం. హలో రామరావు గారు, పొద్దున కలుగుతాం సార్, కొద్దిగా బిజీగా ఉన్నా. సరే సార్, మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే సార్. ఏమండి ఏంటి మీ మనసులో 24 గంటలు నేను ఉంటానా లేదా చెప్పండి. ఒక్క నిమిషం, ఒక్క ఫోన్. ఫోను ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఏంటి చెప్పేది బంగు? ఎంత టాపిక్ డైవర్ట్ చేసినా డైవర్ట్ అవ్వరంటే మీరు పట్టిందో కూర్చుంటారు. ఇలాంటి క్వశ్చన్ ముఖం మీద అడగద్దే, చెప్పలేరు ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ కి ఆన్సర్ మేము చెప్పలేము. దానికి నిజము అబద్ధం కూడా చెప్పలేము. నిజానికి అబద్ధానికి మధ్యలో బతుకుతున్నామని కూడా మేము చెప్పలేము. ఇంతకు మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? నేనేం చెప్పట్లే. మీరేం చెప్పలేదంటే మీ మనసులో నేను లేనా? నేను అన్నానా? మీరేం అనలేదంటే అన్నట్టే కదా. నువ్వు అనుకుంటే ఎలా? ఏమండి ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి. నువ్వు క్వశ్చన్ నాటకాలతో పోకు, వెళ్ళి కాపీ పట్టుకురావు తాగుతా. నా బంగారు కదా, ప్లీజ్ ప్లీజ్ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. సరే అడిగిచావు. ఇంతకీ మీ నాతో కాపురం ఇష్టంగా చేస్తున్నారా కష్టంగా చేస్తున్నారా? కన్ఫ్యూజన్ లో చేస్తున్నా. ఏమన్నారు? అదేనే, ఇష్టంగానో కష్టంగానో కాపురం చేస్తున్నాను కదా. ఇలాంటి క్వశ్చన్ ఏం అడుగుతావంటే నువ్వు? చాలా మంది కాపురాల్లో క్లారిటీ లేదు, కనీసం నా కాపురంలో ఉన్న క్లారిటీ ఉందో లేదో తెలుసుకుందామని అడిగాను. ఏ కాపురంలో క్లారిటీ లేదే. ఎందుకని? మీరు పెట్టే కాఫీలోనే క్లారిటీ ఉంది, కాపురంలో ఏం క్లారిటీ ఉంటది? అంటే మీ నాతో కష్టంగా కాపురం చేస్తున్నారా? నేను అన్నానా? అంటే ఇష్టంతోనే కాపురం చేస్తున్నారా? అనుకుంటే ఎలా? నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తారా లేదా? ఫస్ట్ మీరు అడిగే క్వశ్చన్ కరెక్టో కాదా ముందు చూసుకోండి. అర్థమైందా? కాఫీ తీసుకురాపో. కాఫీ తీసుకురావే. నేను తేనని చెప్పానా? నీకు అంతగా కాఫీ తాగాలనుంటే ఇంట్లోకి వెళ్ళి పెట్టుకొని తాగు. ఏదో ఒకటి లెక్కుతారు గొడవలు పెట్టడానికి. అంటే నేను గొడవలు పెడుతున్నానా? నేను గొడవలు పెడుతున్నానా? నేను పెడుతున్నానా? తమరు గొడవ పెట్టరు, నేను ఒళ్ళు బలిసి గొడవలు పెట్టుకుంటున్నా. ఈ ఖాందాన్ మొత్తం ఇలాగే ఉంది అంటే నా ఖాందాన్ అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. జాగ్రత్త. అబ్బో, నీది మామూలు ఖాందాన్ కాదు మరి. మీ నాన్నేమో ఢిల్లీకి రాజు, మీ అమ్మేమో ఢిల్లీకి రాణి, నువ్వేమో రాజకుమారి. ఆ రాజ్యాన్ని నాకు ఇచ్చేసి రాకబురు నాకు ఇచ్చి నాకు ఊయాల్లో ఊపుతున్నారు. మా అమ్మ నాన్న నిన్ను మాట్లాంటావా? అసలు నువ్వు ఇలాంటి వాడు అని తెలిసిందా నీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదని. బెదిరిస్తున్నా ఎలా? ఇదిగో నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నా. నువ్వు వెళ్ళిపోతే చిటికేస్తే 100 మంది లైన్ లో ఉంటారు ఇక్కడ నా కోసం. బెదిరిస్తున్నావు? బెదిరించి కాపురం అందరు మగాళ్ళు అనుకుంటుందేమో, మన గురించి తెలియదు. అవి లేకపోతే మనకు పొద్దు పోదు తెల్లారదు. వీళ్ళ ఫీలింగ్ మనం ఏంటో అసలు అర్థం కాదు వీళ్ళకి. పోనీ పోతే వాళ్ళు లేకపోతే మనం తినలేమా లేకపోతే పడుకోలేమా? అప్పుడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది చూడు భార్య పోగానే. నా గురించి చెప్పంటే మేడం గారి గురించి చెప్తుంటారు. మేడం గారు అదేంటో మరి. వీళ్ళకంటే మనమే వంటలు బాగా చేసుకోగలం. ఏం బ్రదర్, మళ్ళీ ప్రిస్టేజ్. నీ పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోయిందంట కదా? నా పెళ్ళాం పుట్టింటికి వెళ్ళా, నేనే తిట్టి పంపించా. ఆడాలని మనం పంపించాం, వాళ్ళే వెళ్ళిపోతారు. 4 సంవత్సరాలు అవుతుంది నా పిల్లం పుట్టింటికి వెళ్ళిపోయి, ఇంతవరకు రాలా. అయినా నా పిల్లం వెళ్తే నీకెందుకు ఉంటే నీకెందుకు రా ఆనందం? నాలాంటి సిచ్యువేషన్ ఇంకొకరు జరిగితే అదో ఆనందం. ఇదేమానందరా దరిద్రా సాడి బ్రదర్. ఏంటి పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిపోయిందంట? నువ్వెవడిరా? పెళ్ళాం వెళ్ళిపోయినా. హలో బ్రదర్, నీ పెళ్ళాం పుట్టింటికి. నా పిల్లం ఉంటే మీకెందుకు పోతే మీకెందుకు రా? ఆనందం. మాలాంటి సిచ్యువేషన్ ఇంకొకరు జరిగితే అదో ఆనందం. నేను తీసుకొస్తా, ఇప్పుడే తీసుకొస్తా. ఎందుకు రారా? ఇప్పుడే చూసుకొస్తా నేను. శ్రీజ, ఇంటికి రా. నేను రాను, మా అమ్మ రమ్మంటేనే వస్తా. ఏం మనుషులే మీరు? అక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని ఖర్చుకొని ఉంటారు, మీ పుట్టింటికి వచ్చారనుకో మీకు మాకు సంబంధం లేనట్టే ఉంటారు. ఇదేం వేరేషన్లే మీ దగ్గర. అత్త శ్రీజాన్ కొద్దిగా పంపించు. నువ్వేమో ఢిల్లీకి రాజువి, నేనేమో ఢిల్లీకి రాజువి. నా కూతురేమో రాకుమారి రాజు కూతురు. రాజింటికి వస్తాను గాని ఆడింటికి ఎందుకు వెళ్తాను? అడగరా?
నువ్వు లోపలికి పా. ఏం రోగం మా అత్త? అల్లుడికి అసలు మర్యాద లేదు, ముఖం మీద వస్తుందా? అదే అల్లుడికి ఇచ్చే మర్యాద, ఏదో రోగం వచ్చి తెచ్చింది మా అత్తకి. రాదని నేను చెప్పానా? వీడి పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోయి 25 సంవత్సరాలు అయింది. ఆడి పెళ్ళం ఎప్పుడైనా తిరిగి వస్తుందని ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసాయి, అది కూడా నిమ్మకాయలు కాసాయి. అందరం అన్నం తిని బ్రతుకుతారు, వీడేం తిని బ్రతుకుంటాడో తెలుసా బ్రదర్? ఎప్పటికైనా వీడి పిల్లలు వీడి దగ్గరికి రాదా అనే నమ్మకంతో బ్రతుకుతున్నాడు బ్రదర్. బ్రదర్, నీ పెళ్ళం ఎందుకు వెళ్ళిపోయింది? స్నానానికి వేడి నీళ్ళు పెట్టమన్నాను, హీట్ ఎక్కిపోయి హట్ అయిపోయి వెళ్ళిపోయింది. హీట్ వాటర్ కి హట్ అయ్యారా? వాళ్ళు దేనికైనా హట్ అవుతారు. అవును, మీ ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? ఎగస్ట్రాల్ చేసి తిట్టి పంపించా. 100% మీ ఆవిడ రాదు, మా ఆవిడైనా వస్తది. లక్ష్మి రాయే రాయే. అది రాకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటా. ఏమన్నా బెదిరిస్తున్నారా? బ్రదర్, వాళ్ళే రానప్పుడు వేరే వాళ్ళని ఎలా రానిస్తారు బ్రదర్? వాళ్ళు రారు, వేరే వాళ్ళని రానివ్వరు. అరే, మీకు దండం పెడతాను, ఒక్కసారి మిమ్మల్ని తీసుకెళ్తాను. మిమ్మల్ని చూసానా మా అత్త నా పిల్లని పంపిస్తుందేమో చూద్దాం రా. నా పిల్లం అంటే నాకు చాలా ఇష్టం, ప్లీజ్ పద. సిరిజాన్ని పంపించు. నిన్ను అసలు బ్రదర్, చూసావా ఈ అత్తల ప్రతాపం? ఈ అత్తలు కూతుర్లను ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంది అల్లుళ్ళు పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతున్నారు బ్రదర్. అవునా? అంతేకాదు బ్రదర్, ఈ సిచ్యువేషన్ మన ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి బ్రదర్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బ్రదర్? ఏం లేదు బ్రదర్, తడిగుడ్డేసుకొని ఓదార్చుకోవాలా? ఓదార్చుకుందాం బ్రదర్. అత్తో అత్తమ్మ కూతురు ఎక్స్ట్రా జబర్దస్త్. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ. ఏంటి అంత గట్టికి తుమ్మావు? నేను భయపడతాను, నీకు తెలీదా? తుమ్మితే ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడతారో నాకు తెలీదు, నేను భయపడతా, నేను భయపడతా. పేరేమో వీరేష్, పేరేమో వీరత్వం ఉంది, బాడీలేమో పిరికితనం ఉంది. ఎవరైనా భార్య దగ్గరకు వస్తే హక్ చేసుకుంటారు, నేను దగ్గరకు వస్తే నువ్వు చెక్ చేస్తావు. నువ్వు నాకు ఎక్కడ చెక్ పెడతావు అని చెప్పేసి నేను చెక్ చేస్తుంటా. ఏమ్మా బాగున్నావా? ఏం బాగున్నామా? ఏమాలే నాన్న. ఏమైందమ్మా? వెళ్ళిపోయింది, ఈ రోజుకి సేఫ్. ఏమైంది అల్లుడు? సడన్ గా హెల్మెట్ పెట్టుకున్నావు? పైనుంచి ఫ్లైట్ వెళ్తుందిగా, ఫ్లైట్ వెళ్తే అది పడి సకలాలు మన తల మీద పడితే అది నాన్న, తగ్గినా భయపడతాడు, తుమ్మినా భయపడతాడు, చివరి ఆఖరికి చట్నీ చేసుకుందామని మిక్సీ ఆన్ చేస్తే ఆ మిక్సీ సౌండ్ కూడా భయపడతాడు నాన్న. చెప్పవే చెప్పు. ఈగకు భయపడతాడు, దోమకు భయపడతాడు, గాలి కూడా భయపడతాడు చెప్పు. ఏంటి అల్లుడు ఇదంతా? నువ్వు దూరం గుండు. ఆ సంచి కింద పెట్టి ఆ సంచులు ఏమైనా తీసుకొచ్చాము చెక్ చేస్తా. సంచి చెక్ చేస్తావా? ఏమో, నన్ను చెప్పడానికి ఆ సంచులో కత్తి వేసుకొని వచ్చినా రావచ్చు, ఎవరికి తెలుసు? కత్తెందుకు తీసుకురావడానికి నీకు నాకు మధ్యన ఏముంది అల్లుడు? ఏమో, నా తరపు నుంచి నీ కడుపులో ఏదైనా పెట్టుకొని ఉండొచ్చు, ఆ కడుపులో పెట్టుకొని సంచిలో కత్తి తీసుకొని రావచ్చు. నాకు నేనే నేను ఎలా నమ్ముతాను మామ? అది కాదు. నువ్వు దూరం జరుగు మామ. సంచిలో ఒకసారి చెక్ చేస్తా. సంచిలో ఏం లేదులే, ఒకసారి పంచలో ఏముందో చెక్ చేస్తా. అమ్మాయి, పిల్లనిచ్చిన మామయ్యనే పంచతి అంటున్నాడంటే నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నాకు అర్థమైందమ్మా. అల్లుడు, నేను అమ్మాయిని మా పుట్టింటికి తీసుకెళ్ళిపోతున్నాను, నువ్వు ఒక్కడే ఉండు. ఎక్కడైనా తీసుకెళ్ళి పంచలో ఏముందో చెక్ చేస్తా. నమస్తే మేడం. యాంకరింగ్ మస్తు చేస్తున్నావు, డైలీ మామూలుది. కాల్ మీద కాల్ది అది. ఏమ్రా వీరేష్? అన్న నమస్తే అన్న, ఇదిగో అన్న డైలీ. నేను అడగకుండా డైలీ మామూలు ఇచ్చేది నువ్వు ఒక్కడ వేరే వీరేష్. థ్యాంక్స్ అన్న గుర్తించినందుకు. ఓకే పదండ్రా. ఏంటి కాలు చేతులు లాగుతున్నాయి, తలంతా తిరిగినట్టుంది, ఏదో భయంగా ఉంది. డాక్టర్! మిస్టర్ వీరేష్ సార్, నువ్వు 2 రోజుల కంటే ఎక్కువ బతకవు. నీకు ఢిల్లీ బెల్లి అనే జబ్బు వచ్చింది. ఇంతకు ముందు ఉత్తర కొరియాలో ఒకడికి వచ్చింది, అదే జబ్బు ఇప్పుడు ఇండియాలో నీకు వచ్చింది. ఐఎమ్ సారీ వీరేష్, ఇదిగో నీ రిపోర్ట్స్. ఢిల్లీ బెల్లి
ఇండియాలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరినీ దాటేసి నాకే రావాలా? ఏదైనా కొత్త రోగం వస్తే సుధీర్ టీం కు రావాలి, కానీ నాకు వచ్చింది ఏంటి? చావే డిసైడ్ అయిపోయిన తర్వాత నా మీద ఫ్లైట్ పడితే నాకేంటి, రాఖీ సావంత్ పడితే నాకేంటి? తోక్క అరే ఫ్లైట్ నీకెందుకు రాంత పోకరు, నా మీద నువ్వు వెళ్తున్నావన్నారా? అరే 2 రోజులు ఆగరా, నీకంటే పైకి వెళ్తాడ్రా నేను. ఓన్లీ 48 అవర్స్ వెళ్తా. రష్మి, చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి వీరేష్. నువ్వు బాగుంటావు రష్మి, బాగుంటావు. యాక్చువల్లీ వీరేష్, నేను కూడా మిమ్మల్ని ఒక చెప్పాలని ఉంది. వద్దు రష్మి, వద్దు. ఆయుష్ లేని వాడి మీద ఆశలు పెట్టుకోక రష్మి, అది కాదు అదే నాకు తెలుసు. నువ్వు అడగడం నేను కాదనడం వద్దు రష్మి, ఎందుకంటే నాకు టైం లేదు రష్మి. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ రష్మి, యూ మిస్ మీ లాట్ రష్మి. మరుసటి రోజు నెక్స్ట్ డే. నమస్తే మేడం. డైలీ మామూలుది కాల్ మీద కాల్ది అది. ఏ వీరేశం, క్యారే రేనా క్యారే బే సాలే హౌలే క్యా వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? సర్కార్ అన్నా. వాడు సర్కార్ అయితే నాకేంటి, సెక్యూరిటీ గార్డ్ అయితే నాకేంట్రా? నా చావే డిసైడ్ అయిపోయిన తర్వాత ఎవడైతే నాకేంటి? డోంట్ కేర్. ఏం రా తల తిరుగుతోందా? నా వెనక బల్గం ఉంది. నాకు ఢిల్లీ బెల్లి ఉందిరా. ఏమన్నా సరే డైలీ మామూలుది ఇవ్వండ్రా. ఇవ్వబే ఏనా? ఇంతకు ముందు నేను అడగకుండానే డబ్బులు ఇచ్చేటోడు కాబట్టి నీకు 4 రోజులు టైం ఇస్తున్నా, వచ్చివరా. నువ్వేంట్రా నాకు టైం ఇచ్చేది? నాకే టైం లేదురా ఇక్కడ. అరే వీరేష్, నీ దగ్గర డబ్బులు లేవని నాకు అర్థమైందిరా. 4 రోజులు ఇంటికి పంపించు. అరే ఒక్క నిమిషం ఆగరా. ఇదిగో 2 కట్టలు ఉన్నాయి, అయినా ఇవ్వండిరా. పొట్టిపుడంకాయ. నిన్ను లేపేస్తారా? ఏంట్రా నువ్వు లేపేది? 2 రోజులు అయితే నేనే లేచిపోతాను రా. నా మీద ఏళ్ళు చూపిస్తావు నువ్వు? నా మీద ఎంత ధైర్యంరా నీకు? ఎంత ధైర్యంరా నీకు? వాడు కొడుతుంటే అడు చూస్తారేంద్రా? నిన్ను కొడుతుంటే చూడలేం కదా అన్న. ఇటు మాట్లాడుతుంటే అడుగుస్తావేంట్రా? అంటే నేనంటే భయం లేదారా నీకు? భయం లేదారా నీకు? రష్మి, కాలు మీద కాలే. 48 అవర్స్ నేను వెనకాల నేనున్నా. రే సర్కార్, ఇంకోసారి మామూలు కోసం నా గల్లీకి వచ్చినా కాలు ఇరగొడతా, చేతులు ఇరగొడతా, అర్థమైందా? అరే సర్కార్, మనది చిన్న జీవితం రా. ఏమైనా ఏం చేసినా పెళ్లి మొక్కలు వేసినా ఢిల్లీ పెళ్లి రాకముందిరా. ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు? అక్కడ షాపులు 2 ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చడానికి రెడీగా ఉన్నారన్న. అవునా, వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళేది? నాకు బతకాలని చాలా ఆశగా ఉందన్నో. అరే నీ కూడా ఢిల్లీ వెళ్ళే. నాకు ఆశ ఉండే 100 సంవత్సరాలు ఉండే. వాడు సాచి కొడితే 48 అవర్స్ వచ్చా, అర్థమైందా? ఆ ఉగ్రవాదులతో నేనే వెళ్తా. ఆడేంట్రా ఉగ్రవాదులు బాంబులు పెట్టాడంటే ఏదో భోజనాలు పెడుతున్నట్టు వెళ్తుండు. వాడు భయపడే స్టేజ్ నుంచి అమ్మా మళ్ళీ భయపెట్టే స్టేజ్కి వెళ్ళాడంటే వాడు వెనకమాల ఎవరైనా ఉండాలి, వాడి ఇంట్లో ఏదైనా ఉండాలి. అవునా? అరే ఢిల్లీలో గల్లీ నాకు తెలుసురా. ఈ ఢిల్లీ బిల్లి ఎవడరా? బుర్ర తక్కువ ఎదవల్లారా. కాల్ మే కాల్ ది. చల్ పోరా. విన్నా వీరేష్, పోతున్నా. అక్కడ పెట్టిన బాంబు తీసి నీకు మెడలో వేసుకున్నాయి. నీకు మెంటల్ ఉన్నాయరా? లేదు, ఢిల్లీ బెల్ ఉంది. मार डालूंगा। मेरे पास AK-47 है। मेरे पास 48 अवर्स है। 48 अवर्स है। बम निकाल के हमको दे दो, नहीं तो मार डालूंगा। मेरे को मार डालेंगे? मेरे को मार डालेंगे रे? अरे मारने वाला तू कौन, मरने वाला मैं कौन रे? अपने हाथ में नहीं है रे, ऊपर वाले हाथ में है कह रहे हो। सब ढिल्ली बेल्ली। ఆడేంద్రా గన్ కొరికిండు. గన్ అనుకుంటుండా బండ్ అనుకుంటుండా? అవునా? వాడు ఉగ్రవాదుల్లో
పోయిస్తుండేంద్రా వాడికి ఏదో ప్రెస్టేషన్ ఎక్కువైపోయిందన్న. మేరకు బయ్య గన్ను కొరుకుతావే నీది కూడా కొరుకుతాయిరా. ఎవడరా నువ్వు? మాకు డిమాండ్స్ ఉన్నాయి, తెగించినావు. నువ్వెందుకురా తెగించినావు? నాకు ఢిల్లీ బెల్లి ఉంది కాబట్టి తెగించేసా. మీరు ఎన్ని బాంబులు పెట్టినా ఎన్ని యుద్ధాలు చేసినా ఢిల్లీ బిల్లి రాకముందేరా. ఒకవేళ వచ్చిందనుకో 48 hours కాబట్టి యుద్ధాలు మానేసి మనిషిగా బతకండిరా 4 రోజులైనా. నీకి ఢిల్లీ బెల్లి నాకి అర్థం కాలే, కానీ నీది కోసం నీది జనం కోసం బాంబు మెడలో వేసుకున్నాయి. నువ్వు మగాడిరా. ఏం చేయమంటావు? డాక్టర్ గారు దీనికంటే పెద్ద బాంబు పేల్చాడు, అందుకే ఈ బాంబులు మెడలో వేసుకున్నా. తెరకు డాక్టర్ రేట్ ఆయగారే దరిద్రుడికి ఇలా అర్థమైంది వీడికి. మాకి దేశం పోయి నీది గురించి కథలుగా చెప్పుకుంటారా? చలోరే. మీరు ఎన్ని చెప్పుకున్నా 48 hours తర్వాత నేను ఉండను రా. వీరేష్ వీడేంటి మెడలో బాంబులు వేసుకున్నాడు? సారీ వీరేష్, నీ రిపోర్ట్స్ మారిపోయాయి. నీకు ఢిల్లీ బెల్లి జబ్బు లేదు. ఇదిగో నీ ఒరిజినల్ రిపోర్ట్స్. సరే దరిద్రుడా, నువ్వు ఏబిసిడి చదివా ఎంబీబీఎస్ చదివావరా? నువ్వు నిన్ను నమ్మేసి బాంబు వెళ్ళి వేసుకున్నాను కదరా. ముందు బాంబులు అమ్మ 10 నిమిషాల టైం ఉంటుంది. ఈ వీరేష్ గడేంద్ర మన మీద బాంబు వేసిండు. ఆడికి ఢిల్లీ బెల్లి సపోర్ట్ ఎక్కువైపోయిందన్న. ఢిల్లీ బెల్లి అల్లుడు ఏమండి మీ ధైర్యం గురించి, మీరు ఉగ్రవాదుల్ని గడగడలాడించిన దాని గురించి టీవీలో చూపిస్తుంటే మీ భార్య ఎందుకు పొంగిపోయానండి. అవునల్లుడు, నీ ధైర్యం చూస్తుంటే నిజంగా నాకే ధైర్యం వచ్చేసింది. వెళ్ళిపోయింది ఈరోజు సేఫ్. వీడు మారడే, అనవసరంగా బస్ ఛార్జీలు బొక్క. నేను వెళ్ళిపోతున్నా. దరిద్రుడా ఇంతసేపు బాంబు మెల్లేసుకుని ఉగ్రవాదుని గడగడాడించావు కదరా, మళ్ళీ ఏమైందిరా నీకు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు, ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు. నువ్వేంటి ఎలా వణుకుతున్నావు? నీ మీద నమ్మకం పెట్టుకొని రౌడీని తిట్టాను కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మరి నేనేం చేయమంటావు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు, ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు. అది నా తప్పులు, ఎందుకు తిట్టాలి? అనుభవించు. నువ్వు మల్లెటీగా నేను తేనెటీగా ఓసి కందిరిగా. ఇంకోసారి చేద్దాం రండి. ఇప్పుడే సాంగ్ చేసి కాలం వస్తే నాకు అంత ఓపిక లేదు. ఇంకోసారి చేద్దాం చెప్పాను కదా, మీరు మ్యూజిక్ వేసుకోండి. చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని. నీకు మొదటి సాంగ్ లో ఉన్న ఉత్సాహం సెకండ్ సాంగ్ లో లేదేంటి నీకు? ఎవరికైనా ఉత్సాహం మొదట్లోనే ఉంటది, అది సాంగ్ అయినా సరే సంసారం అయినా సరే. ఇప్పుడు నీ ఉత్సాహానికి ఏమైందంట? ఏమైందో తెలీదు, ఎక్కడికి పోయిందో తెలీదు, మొత్తానికి మాత్రం పోయింది. పోతుంది మీకు. పెళ్ళాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అన్ని పోతాయి మీకు. మీ మగాళ్ళందరూ పెళ్ళాల్ని కొండ చిలువలా చూస్తారు, ఎక్కడ మింగేస్తుందో ఎక్కడ రక్కేస్తుందో అని. పెళ్ళాలనే వాళ్ళు పండు వెన్నెల లాంటి వాళ్ళు, దాన్ని ఆస్వాదించండి. పెళ్ళాలు పండు వెన్నెల లాంటి వాళ్ళ. ఈ మాట చంద్రుడు ఉన్నాడు అనుకో, రేపు నుంచి రావడం మానేస్తాడే. మీరు దేంతో కంపేర్ చేసుకుంటారు, దేంతో చేసుకుంటారో తెలీదా మీకు? ఏం పోలికలే మీ అది? మీ పోలికకి పద్ధతి లేదు, పాడుందా మీకు? హలో మీ పెళ్ళని తిట్టాలి కదా, నన్ను ఎందుకు తిట్టున్నావు? ఎవరిని తిట్టా ఏముంది? అందరు ఓడేలు తోడేలు సార్ ఆడోలేగా. నాకు ఈ గాజులకి మ్యాచింగ్ చీర కావాలి. ఏమండి నాకు గాజులు కావాలంది. 200-300 కదా, కొనుక్కోని కాళ్ళ ఎగరేసి చెప్పా. ఈ రోజేమో ఆ 200 గాజులకి 2000 మ్యాచింగ్ చీర అడుగుతుంది. మీ భార్య గాజులకు మ్యాచింగ్ చీర అడిగింది, నా భార్య అయితే బొట్టు బిళ్ళకి మ్యాచింగ్ చీర అడుగుతుంది. గాజులకి మ్యాచింగ్ చీర చూద్దాం కాదు, నాకు ఇప్పుడు చీర కావాలి కావాలి కావాలి. ఎందుకే అంత మొంటి పట్టు పడతారు? ఎందుకు? మీకు కావాలంటే కావాలా? మొగుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, వాడు కొనిగలడా లేడా అనేది ఆలోచించరు ఎందుకే మీరు? ఇక్కడ ఉన్న చాలా మంది మేన్లు, కెమెరా మేన్లు లోపల చినిగిపోయిన బని వేసుకొని చొక్కా వేసుకొని పిల్లల కోసం పిల్లల కోసం రాత్రనక పగలనక ఎంత కష్టపడుతున్నారో చూడే. అయినా మీరందరూ సంపాదించేది ఎవరి కోసం? పిల్లల కోసం, పిల్లల కోసమే కదా. మీరు మమ్మల్ని అలా ఫిక్స్ చేసేసారే. పిల్లల కోసం పిల్లల కోసం సంపాదన అని చెప్పి ఏ రాజ్యాంగంలో రాశారు, ఏ పురాణాల్లో రాశారే? మీరు రాసుకున్నారు. ఏమో దున్నపోతు కష్టపడితే ఓనర్ కి లాభం వచ్చినట్టు, మేము దున్నపోతులా కష్టపడితే మీకు లాభం వస్తుంది తప్ప. సోమరి పోతులైన పెళ్లి చేసుకోవచ్చు కానీ నేను సోది చెప్పేవాడిని మాత్రం
పెళ్లి చేసుకోకూడదు. కరెక్ట్. మా కష్టాలను చూసి కన్నీళ్లు పంచుకోవాలి గాని సోమరిపోతువాడు అంటారంటే పనికి మారి మొకల్లారా, పనికి మారి మొకల్లారా. స్వీటీ, వచ్చాడు. ఏంటి? నేను బయటికి వెళ్తున్నాను, నీకేం కొనమంటావు? ఏం వద్దులే. అలా అనుకు స్వీటీ, నీకేం కావాలో అడగవా? సరే, నీకు ఇష్టమైనది ఏదోటి తీసుకురా. థ్యాంక్ యూ. చూడు, చూసి నేర్చుకో పెళ్ళంతో ఎలా ఉండాలని. వాడికి ఎలా ఉండాలో తెలియక అలా ఉన్నాడు. అరే దరిద్రుడా లీలావతి, లీలావతి బాగుంది పేరు ఇది. ఏం చేస్తున్నావురా నువ్వు? నా పిల్లానికి ప్రేమను పంచుతూ సంసారం చేస్తున్నాను. ఆమెమన్నా గాడిదలు కాస్తున్నావరా? పిల్లం అడగక ముందే నువ్వే ముందు నుంచి అడుగుతున్నావేంట్రా? తప్పేంటి బ్రదర్? తప్పు ఏంటా? ఒక్క నిమిషం. తెల్లారు సంజయ్, ఒకసారి బయటికి రా. శ్రీహరి, నీకు ఎన్ని కిడ్నీలు ఉన్నాయి? చక్రి, నువ్వు ఒకసారి బయటికి రా. నీకెన్ని కిడ్నీలు ఉన్నాయి? రమేష్, నువ్వు బయటికి రా. నీకెన్ని కిడ్నీలు ఉన్నాయి? వీళ్ళందరికీ ఒక్కటే కిడ్నీ ఉందా? ఇంకోటి ఫెయిల్ అయిందా? లేదురా, సేల్ అయింది. ఫెయిల్ అయిందా? భార్య కోరికలు తీర్చలేక ఒక కిడ్నీ సాక్రిఫైస్ చేసి పిల్లల కోరికలు తీరుస్తున్నారా వాళ్ళు. అలాంటిది నువ్వు పిల్లం అడగక ముందే నీ పిల్లం ఏం కావాలని అడుగుతున్నట్టు నీ 2 కిడ్నీలు ఖాయం రా. నా పిల్లం కావాలంటే కిడ్నీలేంటి, గుండెకాయ అయినా అమ్మేస్తా. రే బెండకాయ మొక్కమోడా, ప్రశాంతంగా ఉందా జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోకరా. రాజేష్, కన్నేమైంది? సడన్ గా ఆపరేషన్ చేయించావా? లేదు శ్రీహరి, మా ఆవిడ ప్లాస్మా టీవీ అడిగింది, ఒక కన్ను అమ్మేసి టీవీ కొన్నా. ఏం చేస్తున్నారే మీరు? అరే మళ్ళీ ఇటు. స్వీటీ, వచ్చాడు. స్వీటీ, ఏంటి? ఇదిగో రింగ్ తెచ్చా. రింగ్ తెచ్చావా? రింగ్ తెచ్చా బదులు నాకు చేతికి బంగారు గాజులు తేవచ్చు కదా. బంగారు గాజులా? 3 లక్షలు. మెడలో హారం తేవచ్చు కదా. మెల్లో హారమా? 5 లక్షలు. తెల్లారే సరికల్లా మెడలో హారం ఉండాలి. అంత బడ్జెట్ లేదే నా దగ్గర. నా కోసం గుండెకాయ అమ్ముతా అన్నావుగా, వచ్చేస్తుంది. నీకు లీలావతి, అరే లీలావతి, లీలావతి నీకు కిడ్నీతో స్టార్ట్ అవుతుంది అనుకున్నాడ్రా, నీకు గుండెతోనే స్టార్ట్ అయిందిరా. లక్కీ ఫెలోరా నువ్వు. నేను గుండెకాయ అమ్ముతానని ఏదో మాట వరుస కన్నాను బ్రదర్. కాలు జారిన పర్లేదు కానీ మగాడు పిల్లల దగ్గర నోరు జారకూడదురా. స్వీటీ, నేను గుండెకాయ అమ్ముతానని మాట వరుస కన్నానే. ఈ రింగ్ తో అడ్జస్ట్ అవ్వే ప్లీజ్. రిక్వెస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది దరిద్రుడు. ఏమే ఏంటి? ఆకలి అవుతుంది, నాకు అన్నం పెట్టు. వండలేదు. వండలేదా? ఎందుకు వండలేదే? నువ్వు మాకు కావాల్సింది కొనిపెట్టినప్పుడు మీకు మేము ఎందుకు వండి పెట్టాలి? మీకు సేవలు ఎందుకు చేయాలి? అంతే కదా మీనా గారు? చూసావా, అది సపోర్ట్. అన్న ఆకలి అవుతుంది నాకు. నీకు అంత ఆకలైతే పస్తులుండు, లేదంటే ఇంట్లోకి వెళ్ళి వండుకొని తిను. అంతేగాని నేను మాత్రం వండి పెట్టాను, అర్థమైందా? ఏంటి మాస్టర్, మనల్ని వండుకోమని చెప్తారేంటి మాస్టర్ వీళ్ళు? ఏమే వండి పెట్టారా? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. కాముగా ఉండు స్వామి, నీకు దండం పెడతాను. నువ్వు దండం పెడుతున్నావు అంటే మాస్టర్ కూడా వండుకొని తిన్నాడని అర్థమవుతుంది నాకు. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయి అర్థమై సావట్లేదు నాకు ఇక్కడ. ఆకలి అవుతుంది. హలో సాగత్ మేస్, కొద్దిగా ఒక ఫుల్ మీల్స్ పార్సల్ తీసుకుని రావయ్యా. జీవితం పాడుగాను, ఇంట్లో పెళ్ళం ఉండి కూడా హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకొని తినే స్థితిలో ఉన్నా. నువ్వు అక్కడే కాదు, నా ఇంట్లోనే కాదు అందరింట్లో ఇలాగే ఉన్నట్టుంది. అందుకే గల్లి గల్లికి హోటల్ ఉన్నాయి. అందుకే ఎందుకు ఊరికే ఉంటాయా? పెళ్ళం అలిగింది, అది కూడా ఏమి తినలేదు, దానికి ఒక ముద్ద పెడదాం అని ఏమైనా ఉందా నీకు? అన్ని తిన్నట్టు తింటున్నావు, నీకంటే పందినయో. అది నీకు ఎలా అరుగుతుందో నేను చూస్తా. తిను తిను. సరే నువ్వు కూడా తినవే. నేను అడిగితే పిలుస్తున్నావు నువ్వు నన్ను? ఏ నీ కలకి నేను ముష్టిదాల్లా కనపడుతున్నానా? నేను అలా అన్నలేదే. నీ ఫీలింగ్ అదే, నీ ఫీలింగ్ అదే. నువ్వు తిను. ఎక్కడ తగిలిందో ఇది. కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, పెళ్ళవని విశ్వాసం కూడా లేదు నీకు. నువ్వు తిను. ఇప్పుడు నేను తినాలా వద్దా? నేను చెప్పు. అయ్యో రామా, నేను నీ చేతులు ఏమైనా లాక్కున్నానా? ముందున్న కంచె ఏమైనా లాక్కున్నానా? అమ్మో, నిన్న పాప నాకెందుకయ్యా? తిను. ఎలా అడుగుతుందో నేను చూస్తా. తిను. ఇప్పుడు నువ్వు తినలేదు, నేను తినలేదు. చాలానే నేను తిన్నా. అది పెళ్ళామంటే. పెళ్ళాం తలుచుకుంటే మొగుడు నోటి దగ్గర ఫుడ్ ను కూడా తిని నీకు నాపేయగలదు. అది గుర్తు పెట్టుకో, అర్థమైందా? మీరు జీవితంలో ఏం సాధించలేక మొగుడిని సాధిస్తుంటారా మీరు? yes
మేము మొగున్నే సాధిస్తుంటాం. మాకు అదో రకమైన ఆనందం. కంట్రోల్ లో ఉండాలి. మీ ఆనందాల మీద మన్ను కొట్ట అందరు ఒక్కొక్కలా ఉన్నారంటే, ఇంత సైకోలా ఉన్నారంటే మీరు. నన్ను వదిలేవే, నన్ను వదిలేవే. ఏమైందిరా ఎలా పరిగెత్తుకుంటూ వచ్చావు లీలావతి బయటికి? నా గుండెకాయ కావాలని డాక్టర్ ఇంటికి పిలిచి ఇంట్లోనే ఆపరేషన్ చేయిస్తుంది బ్రదర్. ఏమైందిరా? నా భార్య ఈ ఎండలో స్కూటీలో పోయి తిరగలేకపోతున్నాను, నువ్వు లివర్ అమ్మేసి కారు కొనంటే తీసుకున్నారు. ఒక కిడ్నీ అమ్మేసి దానికి 5 లక్షలు పెట్టి కంచి పట్టించిన కావాలంటుంది భయ్యది. శ్రీహరి 5 లీటర్ రక్తం తీసుకొని మేకప్ కిట్ చేయించుకుంటా అంటుంది శ్రీహరి. అరే పాపిష్టులారా, ఏంటి ఇలా చేసేస్తారు? చూసారా మాస్టర్, పెళ్ళాలంటే మగాడి జీవితంలో సగభాగం అనుకున్నాం, కానీ మన భాగాలే అమ్మేస్తారని మనం ఎప్పుడు నన్ను ఎందుకు అడుగుతావు? నేనే ఒక కిడ్నీతో కూర్చున్నాను ఇక్కడ. నన్ను అడగద్దు స్వామి, నీకు దండం పెడతాను. పెద్ద ఆయనే ఒక కిడ్నీతో సంసారం లాగుతున్నాడు అక్కడ. మనం ఎంత పెళ్ళం అడిగింది అన్ని అవయవాలు ఇచ్చుకుంటూ పోవడం తప్ప మనకి వేరే మార్గాలు లేవురా. అంతేనా శ్రీహరి? అంతేగా అంతేగా. ఎక్స్ట్రా జబర్దస్త్. ఏమే కాఫీ తీసురా. ఇదిగోండి. ఏరా లేచావా? లేచా నాన్న. నాన్న ఆ బకెట్ నేను తీసుకెళ్తాను నాన్న. వద్దులేరా, నేను మోసుకొని వెళ్తానులే. నాన్నని చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. మనకు బీహార్ ట్రాన్స్ఫర్ అయింది, నాన్నేమో ఇల్లు వదిలి రానంటున్నాడు. నాకు 10 ఏళ్ళప్పుడు మా అమ్మ కాలం చేసింది. ఒంటరిగా ఎలా ఉంటాడని భయం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? నాన్నకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మామయ్య గారు వస్తున్నారండి. నాన్న ఏంట్రా? మీరు బాత్రూమ్కి వెళ్ళి వచ్చే లోపు నేను నిర్ణయం తీసుకున్నాను నాన్న. ఏంట్రా అది? మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. ఏడ్చినట్టుంది నీ నిర్ణయం. ఉన్న బకెటే మోయలేకపోతున్నాను, ఇంకో బకెట్ నాకు అవసరమా? అది కాదు నాన్న, ఈ వయసులో మీకు తోడు అవసరం నాన్న. మీరు ఉన్నారు కదరా. మీరు బాత్రూమ్కి వెళ్తే సోప్ ఇవ్వగలం గానీ బాత్రూమ్ లోకి వచ్చి వీపు రుద్దలేం కదా నాన్న. అయితే సోపు లేకుండా స్నానం చేస్తానులేరా. నా మాట కాదనకండి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. సరే, బూజు పట్టిన ఇంటికి పెయింటింగ్ వేస్తా అంటున్నావు. సరే ఏయ్, నీ ఇష్టం. శ్రీనివాస్ గారు, మా నాన్న పెళ్లి కొప్పుకున్నాడండి. మీకు తెలిసిన ఆవిడ ఎవరో ఉన్నారన్నారు కదా. అవును. ఆవిడ తీసుకొచ్చేయండి, ఇంట్లోనే దండలు మార్పించేద్దాం. ఓకే, ఇప్పుడే తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అబ్బో, ఇదిగో నేను చెప్పిన అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం బాబు. నాన్న ఆ, నాన్న, ఈవిడే నీకు కాబోయే భార్య, నాకు కాబోయే పిన్ని. నాన్న ఈ దండలు మార్చుకోండి నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నాకే చిరాగ్గా ఉంది. ఏం చేస్తున్నావు ఏంటో నాకేం అర్థం అవట్లేదురా. పిన్ని, నాన్నగారు నా మీద కొద్దిగా కోపంగా ఉన్నారు. మీరు ఇల్లు కొద్దిగా సర్ది చెప్పండి. అలాగే బాబు. నాన్న ఏంట్రా? మేము బీహార్ బయలుదేరాం నాన్న. వెళ్ళొస్తాం నాన్న, వెళ్ళొస్తాం పిన్ని. జాగ్రత్త బాబు. After 1 year. నాన్న నాన్న కార్తీక్, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. బాగున్నావు అమ్మా? బాగున్నాను మామయ్య. నాన్న నీకు బట్టలు తెచ్చాను నాన్న. ఎందుకురా ఇవన్నీ ఖర్చులు? పర్లేదు నాన్న. పిన్నేది? బాబు ప్రతాప్. పిన్ని బట్టలు తీసుకోండి పిన్ని. అయ్యో, థ్యాంక్ యూ బాబు. ఏమే ఏంటండి? పిన్ని కొద్ది తేడాగా ఉంది, ఏంటో కనుక్కో. ఒక్క నిమిషం. అత్తయ్య ఏంటమ్మా? ఇటు రండి. ఏంటిది? నాకు మాత్రమేం తెలుసమ్మా, మీ మామగారిని అడుగు. అత్తయ్యని అడిగితే నాకేం తెలుసు, మీ మామయ్య గారిని అడగండి అంటుంది. ఒకసారి అడగండి. నాన్న ఆ, ఏంటి నాన్న ఇది? ఏంటంటే ఏం చెప్తానరా? అదే అదే ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్, ఏమండి ఏమండి, నాకేం అర్థం కావట్లేదండి. నాకు మాత్రం అర్థమైందా? ఏంటి నాన్న ఇది? తీర్థయాత్రలు చేయమంటే ఇలాంటి సాహస యాత్రలు చేస్తావా? ఇంట్లో ఒంటరిగా ఏం చేయమంటావురా? ఖాళీగా ఉంటే ఏం చేయమంటావు చెప్పు. ఏంటి చెప్పేది? మీరిద్దరు కలిసి తోడుగా ఉంటారనుకుంటే మీరిద్దరు కలిసి ఇంకో తోడుని తెచ్చుకున్నారా? బాగుందిరా, రేడియో ఇచ్చి పాటలు వినొద్దంటే ఎలారా? ఏమండి? కోడలి పిల్ల మాటి మాటికి ఏదో పడిపోతుంది. కోడలి పిల్ల నెల ఏమైనా తప్పిందారా? నెల తప్పలేదు, నువ్వు చేసిన ఘనకార్యానికి స్పృహ తప్పుతుంది. అప్పుడు
అప్పుడు పెళ్లి చేసుకోనా అన్న అంటే నేను పండుటాకిని ఎండుటాకిని ఏవేవో చెప్పావు. అవునరా చెప్పాను, ప్రకృతి సహకరించింది. చేసిందంతా నువ్వు చేసి ప్రకృతి మీద నెట్టేస్తావా? 60 ఏళ్ల వయసు నీకేం పోయే కాలం ఇది. బాగుందిరా, 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. అవునరా, నాకు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసావు? నీ చివరి రోజుల్లో బాత్రూమ్ లో నీళ్లు పెట్టడానికి, నీకు వండి పెట్టడానికి, బట్టలు ఉతకడానికి ఒక మనిషి తోడుండాలని పెళ్లి చేశాను నాన్న. అది నీ ఉద్దేశం. నాకు ఆ ఉద్దేశం ఉంటది. అర్థమైందా? నా ఉద్దేశాన్ని గౌరవించే హక్కు కొడుకుగా నీకుంది, పిల్లానికి దీనికి ఉంది. ఏమే? అవునండి, మీ ఉద్దేశం గౌరవించడమే నాకు కర్తవ్యం కదండి. అండర్స్టాండింగ్ అలా ఉంటది మరి. పదండి. పదవే. మామూలు అండర్స్టాండింగ్ కాదు మీది. చెప్తే విన్నారా? మా నాన్న వంటరోడు అని చెప్పి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి ఆయన్ని 60 ఏళ్ల వయసులో తొంట్రోడు అయ్యాడు. అల్లుడు బిడ్డ, వాయమ్మో నా బిడ్డకి శ్రీమంతం అంట. ఎన్ని దినాలకు నా కోరిక నెరవేరిందమ్మా. దేవుడా, అమ్మో బిడ్డ, నా బంగారు తల్లి, నా బంగారు తల్లి, అమ్మో. నా బిడ్డ కడిపేది? అల్లుడు నా బిడ్డ కడుపు లేకుండానే శ్రీమంతం చేస్తున్నావా? ఎవరిది కడుపు, ఎవరిది శ్రీమంతం? ఎవరు చెప్పారు నీకు? మీ ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ జరుగుతుందని మీ నాయన ఫోన్ చేసిండు అల్లుడు. మా నాన్న ఫోన్ చేశాడా? నేనే చేశా. అమ్మా చెల్లెలు, శ్రీమంతం నీ అల్లుడు శ్రీమతికి కాదు, మరి నా శ్రీమతికి. నీ శ్రీమతికా? హరిజాతం ఏంటండి? పడిపోయే అలవాటు కోడలుగా ఉందనుకున్నా, ఇంట్లో అందరికి ఉందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థమైతలేదు. మా అల్లుడేమో ఇంకా క్లాపే కొట్టలే, ఆడ నాయనేమో సినిమానే రిలీజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఉండాల్సిన స్పీడు అక్కడుంది, అక్కడ ఉండాల్సిన స్లో ఇక్కడుంది. ఏం జరుగుతుందో అత్తా, మా నాన్న మా పరువు తీసింది చాలు, నువ్వు వచ్చి మా పరువు తీయ అవసరం లేదు. ఏంటి అల్లుడు పరువు తీసేది? ఏంటి పరువు తీసేది అని అడుగుతున్నా. చెరువు పక్కనున్న నువ్వేమో వ్యవసాయం చేస్తలేవు. ఎడారిలో ఉన్న మీ నాయనని చూడు, పంటలు పండిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటావు? సీమంతో చెయ్యాలంటావా? ఎస్, నా శక్తి ప్రపంచానికి తెలియాలి, నా శక్తి ప్రపంచానికి తెలియాలి. అమ్మా లేగు. ఏమండి, నాకు నొప్పులు స్టార్ట్ అయ్యాయండి. జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. అల్లుడు, ఓ అల్లుడు, టెన్షన్ తో నువ్వు తిరగాల్సిన సమయంలో మీ నాయన తిరుగుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. అర్థం కాకపోనీకేముంది అల్లుడు, లోపట నీకు చెల్లెలో తమ్ముడో పుట్టబోతున్నారు. యావండి, మీ నాన్నకి కమల పిల్లలు పుట్టారండి. అమ్మా అమ్మా లెగవే లెగు. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగల 6 గంటలకు వస్తాం. మా ఇంటికి యజమానురాలు నేనే. అన్న దగ్గరికి వెళ్తారా? వెళ్ళండి. ఆగండి పిన్ని, మీరు నా గదిలో పడుకోండి, మీరెళ్ళి ఆ ఇంట్లో పడుకోండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ వయసులో నన్ను నా పిల్లని దూరం చేయాలనుకుంటున్నావు నువ్వు? పిల్లలు ఉన్నారు కదా నాన్న, 4 రోజులు వెడలంగా పడుకోండి. నార్మాయ్, పిల్లలు పిల్లలే, పెళ్ళాం పెళ్ళామే. బుద్ధి గట్టు తిరిగి నీకు పెళ్లి చేశాను. ప్రపంచంలో ఏ కొడుక్కి ఇటువంటి దుస్థితి రాకూడదు. ఎక్స్ట్రా జబర్దస్త్. తీరు మారుతోందే, పేరు తెలియకుందే, కొత్త కొత్తగుందే ఊరికే. ఎంత దగ్గరున్నా దూరమల్లే ఉంది, నిన్న మొన్న ఇట్టా లేదులే. ఇది డాన్స్ షో కాదు, కామెడీ షో. చలికాలం కదా, వేడెక్కాలి కొంచెం. ఏమండి, మన కాపురం ఎప్పుడు ఇలాగ సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఉంటది. అర్థమైందా? ప్రేమ కాపీ తీసుకురాపో. బాబాయ్, ఎక్కడికి వెళ్ళావు? బ్యాంక్ వెళ్ళి వస్తున్నాను. నా ఇంట్లో ఒక ముద్ద అన్నం తినేసి వెళ్ళి బాబాయ్. నేను హోటల్లో ఫుల్గా భోంచేసి వచ్చాను, ఇంకా చెయ్యి తడి కూడా ఆరలేదు. బాబాయ్, ఒక టీ అన్న తాగు బాబాయ్. నాకు అలవాట్లేదు. నీ మర్యాదకి నీ పద్ధతికి ఒక దండం రా బాబు. బాబాయ్ బాబాయ్ వద్దా? ఏమండి,
ఎందుకండి మీకు బంధువులు అంటే అంత మర్యాద? వసే పిచ్చిదానా, బంధువు లేని నివాసం రా బంధువు లేని శ్మశానం రెండు ఒకటేనే. ₹1 ఇస్తే ఎవరు గుర్తు పెట్టుకోరే, ఇంటికి పిలిచి ఒక ముద్ద అన్నం పెడితే 10 మందికి చెప్తారే. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అర్థమైందా? వెళ్ళి మర్యాద ఒక కాఫీ తీసుకురాపో. హలో ఏరా నారాయణ, నేను రా రాంబాబుని. రాంబాబు చెప్పరా. రే నాగరాజు నేను హైదరాబాద్ వచ్చారా. నాగరాజు హైదరాబాద్ వచ్చారా? అవునరా. బుద్ధుణ్ణి చూసారా? చూసావురా. ఈ మీరు నారాయణని చూడరా. ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ కి? పొద్దున్నే వచ్చారా. పొద్దునొచ్చి ఇప్పుడారా ఫోన్ చేయడం? మీరు నా మీద మీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా వెంటనే నా ఇంటికి రావాలి. మీరు హోటల్లో ఉన్నారా, తినేసి వస్తాం. హైదరాబాద్ కి వచ్చి నా ఇంట్లో తినకుండా హోటల్లో తింటారా మీరు? అరే మీరు హోటల్లో తింటున్న విషయం ఆవిడకి తెలిసిందనుకో, ఇంట్లో నుంచి బయటకు ఎంటేస్తుంది తెలుసా? అరే నేను చూడడానికి కలర్ తక్కువ ఉండొచ్చు, కానీ మర్యాదలో ఏ లోటు ఉండదు. అర్థమైందారా? ఇమీడియట్ గా ఇంటికి రండి. వస్తున్నారు. హోటల్లో తింటారంట. హోటల్లో ఏమే ఊరు నుంచి మామూలు వస్తున్నారు. కిలో చికెన్ కిలో మటన్ ఫ్రెష్ గా వండి పెట్టాయి. అలాగే అండి. అరే నారాయణ. అరే రాంబాబు. అరే నాగరాజ్. మన నాగరాజ్ సర్పంచ్ అయ్యారా. ఓరే సర్పంచ్ అయ్యావా? నువ్వు పెద్ద ఎదవాళ్తావు అనుకునే సర్పంచ్ అయ్యావరా నువ్వు? ఏమే? నమస్కారం అండి. నమస్కారం. ఎంత సంస్కారం. భోంచేసి వచ్చారా అన్నయ్య? ఫోన్ చేయడానికి మన ఇంటికి వచ్చారే. ఓహో, చికెన్ మటన్ వీళ్ళ కోసమే. వాళ్ళ కోసమేనా? వండుతానులే. ఏరా నాగరాజు ఫోటో వచ్చింది. అదేట్రా, ఆడు సర్పంచ్ కాకముందు పిలిచిన ఫంక్షన్ కి వెళ్ళివాడ్రా. సర్పంచ్ అయిన తర్వాత పిల్లల ఫంక్షన్ కూడా వెళ్ళిపోతున్నాడు. తినడానికి సర్పంచ్ అయినట్టున్నాడు కదా. బ్యాగ్ పక్కన పెట్టి భోజనం పెడతాను. హైదరాబాద్ కి వచ్చి నా ఇంటికి తినకుండా హోటల్ ఎలా తింటారా మీరు? ఏమే కర్రీ ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే స్టార్ట్ అయిందని. పాల బిల్ అండి. ఎంత? 3000. ఏమే ఆ బీరువాల పాల బిల్ కోసం 3000 పెట్టాను, తీసుకురా. వీరి వాళ్ళు 3000 ఎక్కడుంది? ఏమని? మన చుట్టాలు వచ్చారని చెప్పి 3000 మర్యాద కోసం ఖర్చు పెట్టావుగా. అవునా? ఏ డబ్బులు దేముంది, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకో. చుట్టాలు ఏమైనా సంపాదించుకుంటామే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అరే రాంబాబు, పట్టాలు లేని రైలు చుట్టాలు లేని ఇల్లు వేస్ట్ రా. నిజంరా. 3000 ఇవ్వరా. 3000 ఇవ్వరా. కొద్దిగా ఇంట్లో లేవంట, నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తాను. సరేరా. పాల బిల్లు కట్టాలి కొద్దిగా. థ్యాంక్స్ రా. ఇదిగో మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పాల బిల్లుకి రావాలన్నమాట. ఏరా వాసన వస్తుందా? వస్తుంది. హోటల్లో తింటారంట గుద్దితే. కూర ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే మసాలా వేసానండి. అది మా ఆవిడ చేతి వంట తిని మీకు పిచ్చి పిచ్చెక్కాలి. అర్థమైందా? ఊరు ఊరు మొత్తం చెప్పాలి. అర్థమైందా? వస్తున్నాను, కూర్చొని ఇప్పుడే వస్తున్నాను. ఒరే వాసన వస్తుందా అంటాడు, భోజనం ఎప్పుడు వస్తుందిరా? అందుకే నేను అన్నా హోటల్లో తినొద్దాం రా అని. అరే ముక్క ఉందిరా. నారాయణ రెంట్ ఇస్తావా? ఇవ్వకుండా నువ్వు ఊరుకుంటావేంటి? ఏమే రెంట్ కోసం నీ పట్టు చీర కింద 5000 పెట్టాను, తీసుకురా. పట్టు చీర కింద 5000 ఎక్కడున్నాయి? ఏమయ్యా? మన దూరపు చుట్టాలు ఎవరో వచ్చారని చెప్పి మర్యాద కోసం 5000 ఖర్చు పెట్టావు, గుర్తులేదా? ఏ డబ్బులు దేముంది, రేపు కాకపోతే ఈ రోజు సంపాదించుకోవచ్చు, కానీ చుట్టాన్ని సంపాదించుకుంటామా? అరే రాంబాబు, మేఘాలు లేని ఆకాశం చుట్టాలు లేని నివాసం వేస్ట్ రా రాంబాబు. అవునన్నారా, కరెక్ట్ చెప్పావు. 5000 ఇవ్వరా. రెంట్ ఇవ్వాలి అర్జెంటు. నేను ఇచ్చి పంపిస్తా, వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తా. నేను ఇచ్చి పంపిస్తాను రా. ఇదిగో నీ రెంట్. చుట్టాలు ఉన్నప్పుడే రెంట్కి రావాలా? వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నా మర్యాదను కాపాడారు, వేరే వాళ్ళైతే నా మర్యాద ఏమవుతుంది? అదేంటి నారాయణ, ఇంటికి చుట్టాలు వచ్చారు, వచ్చి రెంట్ పట్టుకెళ్ళాలి, నువ్వే కదా ఫోన్ చేసావు. వాసన వస్తుందిరా. వస్తుంది. రే ఈ రోజు మీకు భోజనం జీవితంలో ఎప్పుడు తినకూడదు, అలాంటి భోజనం పెడతా. నోటెళ్ళు వాళ్ళిద్దరికి నేను వడ్డిస్తా. కూరలను అనురాగం, అన్నంలో నా ఆప్యాయత వాళ్ళిద్దరికి తెలియాలి. ముందు వడ్డించరా. ఊరు కుక్కలన్నీ మా ఇంటికే వస్తాయి భోజనం చేయడానికి. ఊరు కుక్కలు అంటుందేంట్రా? ఊర కుక్కలు రా. ఊర కుక్కలు ఎక్కడో పక్కన ఇంటి పక్కన ఉన్నాయంట, వచ్చాయంటున్నాడు. అరే ప్లేట్ పెట్టాడు, ఇదిగో. ఒక్క నిమిషం రా. ఇప్పుడే వచ్చావు నాన్న? ఆడుకున్నాను. అరే ఇదిగోరా అన్నం, ప్రశాంతంగా తినండి, కంగారేం లేదు. అర్థమైందా? ఇది కూరరా. ఇందులోంచి ఒక్క పీస్ మిగిలిన నన్ను అవమానించినట్టు. ముందు పెట్టరా. రా పెడతా, కంగారు ఎందుకు?
నాన్న వాళ్ళకి చికెన్ ఎందుకు పెట్టావు? నేను తింటా. నీకుందిరా? నేను మొత్తం తింటా. నాన్న నువ్వు చికెన్ తేకపోతే నీ ఫోన్ పగలు కొడతాను. ఉండ్రా, వద్దురా. తీయు చికెన్ తీయు. అరే ఈ చికెన్ ఈ ప్లేట్ లో పెట్టండి. ఆ దొంగ అన్నంలో ఒక ముక్క దాచుకుంటా. ఏంత ఇది ఇంత టూ మచ్చారా? వాడికి షుగర్ రా. అరే షుగర్ అంటే నా ముక్క దొంగతనం చేస్తాడాడు. అరే చిన్న పిల్లోడు తిండొచ్చును. వాడు అల్లరి మామూలు అల్లరి కాదరా. అది అలవాటు దరిద్రుడా. అడవులతో మా కడుపు మార్చున్నాడు రా. అరే నా కొడుకు రైమ్ చెప్తాడ్రా, మామూలుగా చెప్పాడ్రా, ఒకసారి వినడ్రా. ఏ ఫర్ యాపిల్. బి ఫర్ బాల్. సి ఫర్ ఆ దొంగ మళ్ళీ చికెన్ వేసుకుంటున్నాడు. ఏ చి 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 మరి టూ మచ్ లాభి వచ్చి తినండి. అరే నేను వండినా మీకోసం తినండి. నాన్న నువ్వు వాళ్ళకి చికెన్ వేస్తే నేను పీక పిసుకొని చచ్చిపోతా. అరే చిన్ను నీకుందిరా చికెన్ ఉందిరా? ఆహా నేను మొత్తం తింటా. వాళ్ళకి చికెన్ తే లేకపోతే నేను పీక పిసుకొని చచ్చిపోతా. నా కొడుకుని చంపడానికి ఇంటికి వచ్చినట్టున్నారు వీళ్ళు. ఒరేయ్! నువ్వు చికెన్ తిన్నావంటే రాయేసి కొడతా. తీరా. కనీసం ఉత్తన్నమైన తిందాం రా మనం. అరే అరే నాగరాజా ప్లేట్ ఎందుకురా? ఆ నారాయణ ఇంట్లో ఉత్తి అన్నం తినేసి వచ్చాను ఊర్లో చెప్తే నా పరువు ఏమవుతుందిరా? వద్దులేరయ్యా. నాగరాజు, సర్పంచ్ నాగరాజు, ఏమైందిరా? నా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాయిరా. నీ దండం పెడతాను రా, నన్ను బయటకు తీసుకెళ్లి బతికించుకోరా. డబ్బులు ఎక్కడ ఉన్నారా? మొత్తం డబ్బులు ఆడే లాగేసుకున్నాడు. నారాయణ ఒక 100 ఉంటేవరా? ఏమే ఆ షర్ట్ జేబులో 100 రూపాయలు పెట్టాను చూడు. ఇక్కడ షర్ట్ ఎక్కడుంది? అక్కడ షర్టే లేదంటే 100 కూడా లేనట్టేరా. అమ్మా అరే రాంబాబు ఊరికెళ్ళి హైదరాబాద్ లో నారాయణ ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చానని చెప్పండి రా. ఏయ్, దరిద్రుడా. బాగా హట్ అయినట్టు. హలో ఎవరు? రోజా గారు మేడం నమస్తే. హైదరాబాద్కి వచ్చారా? నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా అభిమానం ఉన్నా నా ఇంటికి భోజనానికి రావాలి. గౌరవం లేదు, మీరు ఇంకా అభిమానం లేదు. మాట్లాడే ప్రసక్తే లేదు. మీరు హైదరాబాద్ కి నా భోజనానికి రావాలి. నాకేం వినిపించట్లేదు. నాన్న నేను స్కూల్కి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తావు? రోజు గారు భోజనానికి వస్తున్నారు. ఉండు.